ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకై దేవుడు మనకు ఈ అవకాశాన్ని సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్టుకు దేవుడు కృప చూపిస్తున్నాడు. మనం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం నుండి 43వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 31, 32 వచనాలు చదువుకుందాం. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతము చేసిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా ఏర్పాటు చేయబడిన అంశం ఏదనగా ఉమ్మడి విజయం, విక్టరీ టుగెదర్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే యెహోషువ మక్కేదా నుండి బయలుదేరి లిబ్నా, లాకీషు, ఎగ్లోను, ఎబ్రోను మరియు దెబీరులకు ఈ ప్రాంతాలన్నిటికీ ఆయన వెళ్ళాడు. ప్రతి నగరాన్ని వరుసగా జయించినట్లు లేఖనంలో మనం చదువుతాం. దారిలో లాకీష్కు సహాయం చేయడానికి వచ్చిన గెజెర్ను కూడా యెహోషువ ఓడించాడు. నేటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క విజయము వారు సమిష్టిగా ఉమ్మడిగా విజయం పొందినట్లు లేఖనాల్లో మనం చదువుతాం. యెహోషువయు మరియు అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలు అందరూ యుద్ధము చేసిరి అనే పదబంధము ఈనాటి లేఖన భాగంలో చాలాసార్లు పునరావృతం అవుతుంది. అందుని బట్టి ఈ విజయము భాగస్వామ్యమైందని తెలియచేయబడుతుంది. యెహోషువ ఈ యుద్ధానికి నాయకత్వం వహించాడు. ప్రజలందరూ కూడా అతన్ని అనుసరించారు. ఇశ్రాయేలు దక్షిణ కానానుపై పూర్తి స్వాధీనాన్ని చేసుకొని వారు గిల్గాలకు తిరిగి వచ్చినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువతో పాటు ఇశ్రాయేలు అందరూ కూడా యుద్ధంలో పాలు పొంది వారు ఉమ్మడి విజయాన్ని సాధించినట్లు ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనిస్తే 29 నుంచి 43 వచనాల్లో విధేయత చూపేవారికి దేవుడు విజయాన్ని దయచేస్తాడు. యెహోషువ యొక్క వరుస విజయాలు వ్యూహము లేదా సైనిక పరాక్రమం నుండి రాలేదు. తను ఎంతో బాగా ఆలోచిస్తే, ఎంతో బాగా సైన్యాన్ని సిద్ధపరిస్తే ఈ విజయాలు రాలేదు. కానీ దేవుని వాక్యానికి అతను సంపూర్ణ విధేయత చూపించాడు కాబట్టి ఆ సంపూర్ణ విధేయత వలన వారికి ఈ విజయాలు పొందినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు పని చేయాలంటే మన విధేయత లేకుండా దేవుడు పని చేయడు. దేవుని యొక్క మార్గదర్శకత్వం లేకుండా మనం దేనిని సాధించలేము. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు మాత్రమే మనం మన అనుదిన జీవితంలో మనకెదురయ్యేటువంటి సవాళ్లపై మన విజయాన్ని పొందగలుగుతామనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి సంప్రదించినప్పుడు చురుకుగా కూడా మనం ఉండాలి. దేవుని ప్రార్థించినప్పుడు మనం చురుకుగా పనిచేసినట్లయితే దేవుని కార్యాల్ని మనం చూడగలుగుతాం. వినయంతో, తగ్గింపుతో దేవుని ప్రార్థిస్తూ దేవుని కార్యాన్ని మనం చూడాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాలను మనం గమనించినట్లయితే 29, 31, 34, 36, 38, 43 ఈ వచనాలన్నీ కూడా దేవుని రాజ్యానికి చెందిన సంఘం యొక్క పరిచర్య, దాని నాయకులు మరి సభ్యుల మధ్య సహకారంతో నిర్వహించబడాలి అనేది మనకు అర్థమవుతుంది. యెహోషువ మరియు అతన్ని అనుసరించిన వ్యక్తుల వలె మన ఆధ్యాత్మిక సంఘాల్లో ఒక లక్ష్యాన్ని పంచుకునే నాయకులు మరియు సభ్యులు ఉండాలి అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు నాయకులందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన అనుసరించి ఆ యుద్ధంలో పాలు పొందినట్లు ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈనాడు మన సంఘాల్లో కూడా మనల్ని అనుసరించేటువంటి వారు మనకు ఉండాలి. నాయకత్వాన్ని అనుసరిస్తూ పరిచర్య చేసేవారు ఉంటే ఆ సంఘం ఎంతగానో బలపడుతుంది, ముందుకు సాగుతుంది అనేది మనం గుర్తించాలి. కాబట్టి అటువంటి ప్రభావాన్ని చూపడానికి మనం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలో మనం ఆలోచించాలి. ఒక్కొక్కరుగా మన యొక్క బాధ్యత, మన వంతు కృషి మనం ఏం చేయాలో మనం ఆలోచించి
సంఘ పనిలో, సంఘ పరిచయలో మనం పాల్పంపులు పంచుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు ఉమ్మడిగా పనిచేసినప్పుడు, సమిష్టిగా మనము ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప విజయాలు మనం చూస్తామని దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు ఇన్ని నగరాలు జయించడానికి కారణం ఏంటంటే వారందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు, కలిసికట్టుగా యుద్ధంలో పాలు పొందారు. అందుకని ఇది ఉమ్మడి విజయం అని మనం నేటి లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో, మన సంఘ జీవితంలో ఒకరితో ఒకరం కలిసి మనం పనిచేసేవారుగా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. మనం ఈ యొక్క విజయాన్ని పొందగలుగుతామనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం విధేయతతో దేవుని యొక్క మార్గదర్శకాన్ని మనం పొందుకొని, ఆయన నడిపింపును పొందుకొని దాని ప్రకారంగా సాగిపోయినట్లయితే మన గొప్ప విజయాలు మన సంఘంలో, మన వ్యక్తిగత జీవితాల్లో, అలాగే మన కుటుంబాల్లో మనం చూడగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం లోబడే దాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యానికి విధేయత చూపిస్తూ ముందుకు సాగినట్లయితే మనందరం కలిసికట్టుగా విజయాలు పొందగలుగుతామనేది దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపించినట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. మా ఆత్మీయ సంఘముతో మేము ఏకాభిప్రాయంతో ఉండేందుకు సహాయం చేయండి. మీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించేందుకు మాకు సహాయం చేయండి. నీవిచ్చే నడిపింపును మేము అనుసరిస్తూ మా ముందున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొని విజయం పొందే కృప దయచేయమని, మీ సహాయంతో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.